ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భక్తుడు ఈ విధముగా పలుకుచూ ఉన్నాడు. దేవుని యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనము నేర్చుకోవాలి అంటే మనము దేవుని యందు శ్రమ కలిగి ఉండుట మేలు అని భక్తుడు తెలియచేస్తున్నటువంటి రీతిలో ఆయన యొక్క జ్ఞానమును నీవు కలిగి ఉండాలి అన్నా, ఆయన ప్రేమను నీవు తెలుసుకోవాలి అన్నా, దేవుని యొక్క కట్టడలను నీ జీవితంలో నీవు పదిలపరుచుకొని అజ్ఞానుసారమైన జీవితాన్ని కొనసాగించాలి అన్నా కూడా మొదటిగా నీవు శ్రమ పొందేవాడిగాను, దేవుని యందు శ్రమ అనుభవించేవాడిగాను ఉండాలి అనే దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నవారు, అన్నిటి యందు సంతోషించేవారు దేవుణ్ణి అంతగా జ్ఞాపకం చేసుకొనలేరు. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మనకు కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనకు కొన్ని శోధనలను అనుమతిస్తూ ఉంటారు. నీవు దేవుని యందు ఆయన కట్టడలను నేర్చుకోవాలని, ఆ శ్రమలో నీ దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తావని దేవుడు నీ యందు కొన్ని శ్రమలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు శ్రమ పొంది ఉండుట నీవు ధన్యకరముగా ఎంచాలి. శ్రమ పడుట దేవుని యందు కట్టడలను గైకొనుటకై, నా జీవితమును దేవుడు ఫలింప చేయుటకై ఇది నాకు మేలాయను అనేటువంటి హృదయములో తలంపును నీవు కలిగి ఉండాలని దేవుని వాక్యము ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మరచిపోతూ ఉంటాము. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని యొక్క అద్భుత కార్యములు కనులారా చూచి కూడా ఆయనను పదే పదే ఏ విధముగా అయితే శోధించారో మనము కూడా దేవుణ్ణి ఎన్నోసార్లు శోధిస్తూ ఉన్నాము. ఆయన మనకు అనేక మేలులు చేస్తూ మన జీవితాలను కడుతూ మనకు కావలసిన ప్రతిదీ సమకూరుస్తూ ఉన్నప్పుడు ఆయనను మరచిపోయి, ఆయన నుండి తొలగిపోయి లోకంలో పడిపోయి మనము లోకానుసారమైన జీవితము జీవించేవారిగా ఉంటూ ఉన్నాము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను తిరిగి తన యొద్దకు తెచ్చుకోవడానికి, నిన్ను తిరిగి దేవుని యందు కట్టడానికి కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటారు, కొన్ని శ్రమలను నీ జీవితంలో పెడుతూ ఉంటారు. అప్పుడు మరలా నీవు దేవుణ్ణి తెలుసుకుంటావని, ఆ పాపం నుండి నీవు బయటకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన యొద్దకు, ఆయన కుమారుడిగా నీవు ఆయనను అంగీకరిస్తామని దేవుడు నీ యొద్దకు శ్రమను పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శ్రమను నీవు మేలుగా ఎంచుకున్నట్లయితే, ఆ శ్రమ ద్వారా ఆయన కట్టడను గ్రహించి ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని నీవు కొనసాగించడానికి ఇవి నా జీవితంలో ఏర్పాటు చేయబడినవి అని నువ్వు గ్రహించగలిగినట్లయితే నీవు దేవుని యందు గొప్ప విజయము కలిగినటువంటి ప్రార్థనా పరుడుగా నిలవబడతావు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము తప్పిపోవడము, పడిపోవడము అనేది సర్వసాధారణమైనటువంటి అంశము. క్రీస్తు ప్రభు వారినే సాతాను శోధించగలిగినప్పుడు నీవు నేను ఎంత మాత్రపు వారము అని జ్ఞాపకం చేసుకొని మీరు ప్రతి విషయంలోనూ దేవుని స్తుతించేవారిగా ఉండి శ్రమ పొందుట మీకు మేలని మీరు గ్రహించి ఈ వాక్యాన్ని మీ జీవితంలో నెరవేర్పు కావాలంటే ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థించి శ్రమల్లో ఆయన కట్టడలను నేర్చుకునే వారిగా ఉండాలని, ఈ వాగ్దానము ద్వారా శ్రమను మేలుగా మీరు తలంచాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.